మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు దివ్యనామమున కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నూతన సంవత్సర శుభాలు, నూతన సంవత్సర ఆశీస్సులు దేవుడు రెండంతలుగా అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దేవుని దయను బట్టి, దేవుని కృపను బట్టి 2025 సంవత్సరం అంతా దేవుడు కాపాడాడు. దేవుడు సజీవ లెక్కలో నుంచి దీవించాడు. మరి ఈ 2026 సంవత్సరంలో మనం సజీవ లెక్కలో ఉన్నామంటే అది కేవలం దేవుని దయ, అది కేవలం దేవుని కృప. అంతే. మనమేదో ధనవంతులం అని కాదు, మనమేదో నీతిమంతులం అని కాదు, మనమేదో పరిశుద్ధులం అని కాదు, మనమేదో దాన ధర్మాలు చేసేవని కాదు, కానీ దేవుడు మన పట్ల దయ చూపించాడు. మనకు ఆయుష్నిచ్చి, ఆరోగ్యాన్నిచ్చి, ఈ రీతిగా కుటుంబంతో సంతోషంగా ఉండి ఈ నూతన సంవత్సరాలు జరుపుకోవటానికి దేవుడు సహాయం చేశాడు. కనుక దేవుని బిడలమైన మనం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. ఎందరైతే దేవుని వైపు చూస్తారో, ఎందరైతే దేవుని వైపు తిరుగుతారో, ఎందరైతే దేవుణ్ణి వెతుకుతారో దేవుడు వాళ్ళందరినీ ఆశీర్వదిస్తాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఇశ్రాయేలీయులను కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు. దేవుడు నిన్ను కాపాడటానికి ఎప్పుడు కునకడు, ఎప్పుడు నిద్రపోడు. నీ పక్కనే ఉండి నిన్ను కాపాడుతున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు, నిన్ను సంరక్షిస్తున్నాడు. సంవత్సరముల వెంట సంవత్సరములు దయా కిరీటాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తున్నాడు. అది కేవలం దేవుని దయా నీ పట్ల ఉంది, దేవుని కృప నీ పట్ల ఉంది. కనుక మనం చేయాల్సిన పనుల్లో ఒకటే, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక దేవుణ్ణి నేను ఆశ్రయిస్తాను, దేవుని సహాయాన్ని కోరుకుంటాను, దేవుణ్ణి వెతుకుతాను. నా పూర్ణ హృదయంతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలంతో, నా పూర్ణ వివేకంతో నేను నా దేవుణ్ణి స్తుతిస్తాను. అంతకంటే ఇంకా విలువైనది నువ్వు ఏది దేవుడికి ఇవ్వలేదు. అంతకంటే విలువైనది ఏది లేదు. నువ్వు ఇవ్వగలిగేది, విలువైనది ఏంటంటే దేవుణ్ణి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో ప్రేమించటమే. అంతకంటే విలువ కలిగింది ఇంకా నీ దగ్గర ఏది దేవుడు కోరుకోడు. విలువైంది కూడా ఏది లేదు. కనుక మనము మన పరిశుద్ధ వాక్యాన్ని చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథము 26వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 26వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చదువుదాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యెకొల్యా. అతడు తన తండ్రి అయిన అమాజ్య చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేసెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించాను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్లా చేసెను. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. యేసయ్యా, ఈ ఉదయకాల సమయమున చదవబడిన ఈ వాక్యం ఏది
వచ్చిన బిడలు మీ వారు, గెలిచిన ఈ దాసుడు వట్టివాడు మట్టివాడు ఎన్నిక లేనివాడు. ఈ దాసుడిని మరుగుపరచండి. మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. మనం ఇక్కడ చదువుతున్న ఈ వాక్య భాగంలో అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అని రాశాడు. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము అతన్ని దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు మనలను దీవిస్తాడు, దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు, దేవుడు మనలను సంరక్షించి పోషించి కాపాడతాడు. మనం దేవుణ్ణి ఆశ్రయించాలి. నీ మొట్టమొదటి ప్రాధాన్యత నీవు దేవునికే ఇవ్వాలి. ఎవరికి మొదటి ప్రాధాన్యత ఏ మనిషికి నువ్వు ఇవ్వకూడదు. మొట్టమొదటి ప్రాధాన్యత నీవు దేవునికి ఎప్పుడైతే ఇస్తావో దేవుడు నిన్ను బట్టి నీ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకుంటాడు, నిన్ను బట్టి నీ బంధువులను జ్ఞాపకం చేసుకుంటాడు. అది నిన్ను బట్టే. నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తున్నావు కనుక నిన్ను బట్టి దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదించకుండా ఉన్నాడు. ఇక్కడ మనం అదే చదువుతున్నాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 సంవత్సరాలు. 16 సంవత్సరాలు అంటే ఏమండి? బాలుడు, యవనస్తుడు కూడా కాదు. యవనస్తుడు మనం ఎప్పుడంట? 18 సంవత్సరాలకి. అంటే 16 సంవత్సరాలకే దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాడు. అంటే అతని తల్లి అతన్ని ఎంత భక్తిగా పెంచడానికి ప్రయత్నం చేసిందో చూడండి. అందుకని అతని తల్లి పేరు రాశారు, ఎపోలియా. ఆమె అతన్ని చిన్నతనం నుంచి దేవుని దయలో మనుషుల దయలో పెంచింది. అందుకని అతడు చిన్నతనం నుంచే దేవుని మీద ఆనుకోవటం నేర్చుకున్నాడు. ఎందుకంటే మనుషుల వల్ల లాభం జరగదు, మనుషుల వల్ల మేలు కలగదు, మనుషుల వల్ల దీవెన రాదు. ఎవరిని ఆశ్రయిస్తే వస్తుంది? దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నాకు మేలు కలిగింది, దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నాకు ఆశీర్వాదం వస్తుంది, దేవుణ్ణి ఆశ్రయిస్తేనే నా జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి అని అతడు దేవుణ్ణి ఆశ్రయించడం నేర్చుకున్నాడు చిన్నతనం నుంచి. ఏమండి? చిన్నతనం నుంచి 16 సంవత్సరాలకు రాజయ్యాడు. 52 సంవత్సరాలు రాజుగా పరిపాలించాడు. ఎంత గొప్ప ఆధిక్యత! ఏమండి? 52 సంవత్సరాలు ఇతను, 55 సంవత్సరాలు మనిషి. ఎడతనే 50 సంవత్సరాల కంటే పైన పరిపాలించిన వాడు ఇంకెవరు లేదు. అంటే దేవుడు వీళ్ళని అంతగా ఆశీర్వదించడానికి కారణం వాళ్ళు దేవుని వైపు చూశారు. అందుకనే ఇక్కడ మనం చదువుతున్నాం. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏళ్ల వాడై 52 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు జకర్యా దినాలలో దేవుణ్ణి ఆశ్రయించాడు. జకర్యా అంటే యాజకుడు. దేవుని మందిరంలో ప్రధాన యాజకుడిగా పనిచేస్తున్నాడు. యాజకుడి దినాలలో ఏదైనా చేయాలంటే, ఏమండి, రాజు ఏదైనా పని చేయాలంటే మొట్టమొదటిగా వెళ్ళి దేవుని సన్నిధికి వెళ్ళి యాజకుడిని అడగాలి. లేకపోతే ప్రవక్త అయితే ప్రవక్త వచ్చి రాజుకి చెప్తాడు, ఈ సంవత్సరం ఏది చెయ్యి అని. కానీ ఇతను వెళ్ళి అడగాలి, అయ్యా ఈ సంవత్సరం ఏం చేయమంటావు అని అడిగితే రాజు సలహా చెప్తాడు, క్షమించాలి. యాజకుడు సలహా చెప్తాడు, నువ్వు ఈ సంవత్సరం ఇది చేస్తే, నువ్వు ఎలా వెళ్తే దేవుడు నిన్ను దీవిస్తాడు. ప్రతిదీ ఆయన సలహాలు అడుగుతున్నాడు. దేవుని సేవకుడిని దేవుని సలహాలు అడిగి ముందుకు వెళ్ళడం నేర్చుకున్నాడు. అంతే, ముందుకు వెళ్ళడం నేర్చుకున్నాడు. మన కింద వచనాల్లోకి వస్తే ఒక మంచి మాట రాస్తాడు. ఏమండి?
8వ వచనంలో 7వ వచనంలో మనం చదివితే ఫిలిస్తీన్లలోను దేవుడు అతనికి ఎవరు చేశారు? అతనికి శత్రువులు అతనితో యుద్ధం చేయడానికి వస్తే దేవుడు సహాయం చేస్తాడు. నీకు ఎంతమంది అయినా శత్రువులు ఉండొచ్చు, ఎంతమంది అయినా విరోధులు ఉండొచ్చు, నిన్ను ఎంతమంది అయినా దూషించేవాడు ఉండొచ్చు, హేళన చేసేవాడు ఉండొచ్చు, అవమానపరిచేవాడు ఉండొచ్చు, నిందించేవాడు ఉండొచ్చు. కానీ వాళ్ళ వైపు కాదు చూడాల్సిందే, మనుషుల వైపు మనం ఎప్పుడు చూడకూడదు. మనం ఎప్పుడు చూసినా దేవుని వైపే చూడాలి. నువ్వు ఎప్పుడైతే అయ్యా నన్ను ప్రజలు నా శత్రువులు నన్ను ఇలా నిందిస్తున్నారు, నన్ను దూషిస్తున్నారు, నన్ను హేళన చేస్తున్నారు, నన్ను అవమానపరుస్తున్నారు, నాకు సహాయం చేయి అని నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే నీ శత్రువులను సహా దేవుడు నీకు మిత్రులనుగా చేసేస్తాడు. నీ శత్రువులు నీకేమైపోతారు? మిత్రులైపోతారు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, దేవుని సన్నిధిలో మోకరించు. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయి. దేవుడు నీ పక్కనే వచ్చి కూర్చుంటాడు. నువ్వు భయపడు, నువ్వు దిగులు పడు, నువ్వు బాధపడు. ఎందుకు? నేను దేవునికి మొరపెట్టాను, దేవుడు నాకు సహాయం చేస్తాడు. ఇక్కడైతే ఇతడు దేవునికి మొరపెట్టాడు, దేవుడు ఏం చేశాడు? అతనికి సహాయం చేశాడు. అతనికి శత్రువులు లేకుండా దేవుడు వాళ్ళందరినీ అతనికి దూరపరిచేశాడు. మంచి పరిపాలన చేశాడు. ఏమండి? మంచిగా యెరూషలేము పట్టణాన్ని కట్టాడు. తర్వాత యెరూషలేము పట్టణాన్ని కడుతూ అతడు వ్యవసాయాన్ని కూడా చేశాడు. మన పరిశుద్ధ గ్రంథంలో వ్యవసాయం చేసిన రాజు ఎవరన్నా ఉన్నారంటే ఈయనే వ్యవసాయం కూడా చేశాడు. ద్రాక్ష తోటలు పండించాడు. దేవుడి ఇతన్ని అంతగా సమృద్ధిగా ఆశీర్వదించాడు. ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం, గుర్తుపెట్టుకోండి, ఇతడు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు అతన్ని వర్ధన చేశాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. దేవుణ్ణి ఆశ్రయించే వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టాడు. ఇదేగా మన పరిశుద్ధ గ్రంథాలు మనం చదువుతున్నాం. కాబట్టి బర్తిమయి అనే ఒక గుడ్డివాడు ఉన్నాడు, అతని పేరు కూడా రాశారు. యేసయ్య ఈ మార్గాన వస్తున్నాడు అనే చప్పుడు చప్పుడు వినబడింది. దానికి ఏంది చప్పుడు, ఏంది అల్లరి, ఏంది కిరణాల, ఏంది గందరగోళం, వాడికి అర్థం కావట్లా, కళ్ళు కనపడవు కదా. అర్థం కాకపోయేసరికి ఎవడో మనుషుడు అతనికి తగిలితే ఆయన పట్టుకుని ఏందిరా ఈ గొడవ, ఏందిరా ఈ తిరణాలా, ఏందిరా ఈ సందడి, ఏంది అని అడిగాడు. ఏం లేదు, యేసయ్య ఈ మార్గాన్ని వస్తున్నాడు అన్నాడు. అంతే. యేసయ్య ఈ మార్గాన్ని వస్తున్నాడా అంటే యేసయ్య నా కోసమే వచ్చాడు, నన్ను బాగు చేయడానికే వచ్చాడు, నన్ను స్వస్థపరచడానికే వచ్చాడు, నన్ను ఆశీర్వదించడానికే వచ్చాడు అని యేసయ్య వస్తున్నాడని ఆడు చెవి కనపడగానే, యేసు ప్రభువా దావీదు కుమారుడా నన్ను కరుణించు అడిగి యేసయ్య కనపడ్డా? కనపడ్డా? ఏం కనపడతాడు? గుడ్డాడు కదా. ఏమండి, ఆయన ఎక్కడున్నాడో వీడు కనపడ్డా, కానీ వాడు ఏం చేస్తున్నాడు? కేక వేస్తున్నాడు. దేవుణ్ణి ఏమంటే కేకేస్తున్నాడు, యేసయ్యా నాకు సహాయం చేయి అని కేక వేస్తే వీడు కేక వేయంగానే యేసయ్యకు వినపడింది. యేసయ్య వస్తుంటే ఒక్కడగా వస్తున్నాడా? కొన్ని వేల మంది ఆయన వెనక్కి వస్తున్నారు. యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు ఏమంటే విరిస్తే ఎంతమంది తిన్నారు? 5,000 మంది పురుషులు లెక్కేశారు. 5,000 మంది పురుషులు లెక్కేస్తే ఇప్పుడు యేసయ్య వెనక ఎంతమంది ఉంటారు? ఆలోచించండి. కొన్ని వేల మంది ఉంటారు. మరి కొన్ని వేల మంది ఉంటే
ఈడు కేకేశాడు. ఏమంటే ఈడి కళ్ళు కనపడదు, యేసు ప్రభువుని ఆయన కొట్టుకోలేదు, యేసు ప్రభువుని ఆయన చూడలేదు. రోడ్డు పక్కన కూర్చొని భిక్షం అడుక్కునేవాడు, దావీదు కుమారుడా యేసు ప్రభువా నన్ను కరుణించు అని కేకేశాడు. కేకేస్తే యేసు ఏం చేశాడు? ఆగిపోయాడు. దేవుణ్ణి నువ్వు ఆశ్రయిస్తే ఆయన నీకు మేలు చేయకుండా ఉన్నాడు. ఈ 2026 సంవత్సరంలో అడిగిపెట్టిన మనందరితో దేవుడు మాట్లాడుతున్న మాట ఇదే. మీరు ఈ మాటని మీ బైబిల్లో అండర్లైన్ చేసుకొని 2026 సంవత్సరం దేవుడు మాకు ఇచ్చిన వాగ్దానం, ఈ సంఘానికి దేవుడు ఇచ్చిన వాగ్దానం మీరు అండర్లైన్ చేసుకొని ఈ సంవత్సరం అంతా మీరు దేవుణ్ణి ఆశ్రయించండి. దేవుడు అద్భుతాలు మీ జీవితాల్లో చేస్తాడు, అద్భుతాలు మీ కుటుంబాల్లో చేస్తాడు, అద్భుతాలు మీ పిల్లల జీవితాల్లో నేను చూస్తాను. జ్ఞాపకం చేసుకోండి. ఆ గుడ్డివాడు కేక వేస్తే యేసయ్య ఆగిపోయాడు. ఇదిగో ధైర్యం తెచ్చుకో, ఆయన నిన్ను పిలుచుచున్నాడు. ఆగిపోయాడు. ఆగిపోయి యేసయ్య అని అడిగాడు, నువ్వు కేక వేసావు కదా, ఎందుకు నన్ను కేక వేసావు? నా వల్ల నీకేం కావాలి అని అడిగాడు. అప్పుడు వీడేమడిగాడు? ఏమడిగాడు? అయ్యా నేను గుడ్డోడు కనుక నాకు చూపు. దేవుణ్ణి ఆశ్రయించే నువ్వు మొట్టమొదటిగా నువ్వేమనగాలి? అంటే ఇప్పుడు యేసయ్య కేక ఏం కాలే, మీ ఇంటి దగ్గరికి వచ్చేసాడు అనుకోండి, నీ దగ్గరకు వచ్చేసాడు, నువ్వేమడుగుతావు? ఏమడుగుతావు? అయ్యా ఎప్పుడు నేను ఒక్కదాన్ని ప్రార్థన కోరుతున్నాను, ఈ సంవత్సరం అంతా నా భర్త నా పిల్లలు నాతో పాటు వచ్చేటట్టు సహాయం చేయని అడగండి. ఆ దేవుని దీవెన, ఆ దేవుని ఆశీర్వాదం నీతో పాటు నువ్వు నీ పిల్లలకు పెంచేదాన్ని వస్తావు. నువ్వు అడగాల్సింది అదే, నువ్వు కోరుకోవాల్సింది అదే. నువ్వు అది కాకుండా ఇంకా ఏది అడిగినా అది నీకు సంతోషాన్ని ఇవ్వలేదు, అది నీకు ఆనందాన్ని ఇవ్వలేదు, అది నీకు తృప్తిని ఇవ్వలేదు. నీ పక్కనే నీ భర్త ఉంటే, నీ పక్కనే నీ పిల్లలుంటే ఏమంటే నీకు ఎలా ఉంటుంది? ఎంత సంతోషం ఉంటుందో, ఎంత ఆనందం ఉంటుందో. ఈరోజు మేమంతా దేవుణ్ణి కలిసి స్తుతించాం. ఇది ఈ 2026 సంవత్సరంలో దేవుడు మా పట్ల చేసిన అద్భుతం అని సంతోషిస్తాం. కానీ ఈ రోజుల్లో చాలా మంది ఇది అడగటం లేదు. అందుకనే ఒంటరిగానే ఉంటున్నారు, ఒంటరిగానే వస్తున్నారు. నువ్వు మొట్టమొదటిగా అడగాల్సింది ఇదే, నువ్వు దేవుణ్ణి కోరుకోవాల్సింది ఇదే. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఇది కోరుకుంటావో దేవుడు నిన్ను మెచ్చుకుని నీవు నీ భర్తను నీతో ఎప్పుడు ఉండునట్లు అడిగేవి కనుక నేను నిన్ను అత్యధికంగా ఆనందిస్తాను. అత్యధికంగా ఆనందిస్తున్నాను కనుక నీకు అత్యధికమైన మేలును దేవుడిస్తాడు. నువ్వు అడిగే దాన్ని బట్టి నీకు ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఇక్కడ అదే అతను అడుగుతున్నాడు. అతనికి ఏదైతే సమస్య ఉందో, ఏదైతే ఇబ్బంది ఉందో, ఏదైతే ఆటంకం ఉందో దాన్నే అడిగాడు, ఇంకొకటి అడగల. అందుకనే అతడు ఏదైతే దేవుడిని అడిగాడో అతని పట్ల దేవుడు దానిని బహుగా ఆశీర్వదించాడు. బహుగా. ఈ గుడ్డివాడు స్వస్థత పడి యేసయ్య వెంట నడిచాడు, గంతులు వేశాడు. వాడికి ఏది కావాలో వాడు అదే అడిగాడు. నీకు మొట్టమొదటిగా నీకు ఏది కావాలో నువ్వు అది అడగటం నేర్చుకో. మొట్టమొదట నువ్వు అడగాల్సిన దాన్ని నువ్వు అడగలేకపోతున్నావు. అందుకనే నీ జీవితాల్లో కొన్ని కొరతలు అయిపోతున్నాయి, కొన్ని లోటులు అయిపోతున్నాయి, కొన్ని దీవెనలు ఆగిపోతున్నాయి. కారణం ఏంటంటే నువ్వు మొట్టమొదటిగా నీవు ఏది అడగాలో అది అడగగలవు. యెహోషువ ఏమన్నాడు? మీరు ఎవరినైనా ఆరాధించుకోండి, ఎవరినైనా పూజించుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, నేను నా ఇంటి వారును దేవుణ్ణే ఆరాధిస్తాం. మాకు ఇక దేవుడు లేడు. అతడు అలా తీర్మానం చేసుకుని నడిచాడు కనుకనే దేవుడు అతడు వెళ్ళిన కాడ కళ్ళ వర్ధల చేశాడు.
అది మనం చేసే తీర్మానంలో ఉంటుంది, మనం అడిగే ఏమంటే కేకలో ఉంటుంది. ఆ బ్లెస్సింగ్ దేవుడు నీ దగ్గర పెట్టాడు, కానీ దాన్ని మనం ఎలా అడగాలో నేర్చుకోలేకపోతుంది. అందుకనే మనం అలానే ఉండిపోతాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 12వ అధ్యాయం, ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశములకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. దేవుడు అబ్రహామును పిలిచి అబ్రహాముకి ఇచ్చిన మొట్టమొదటి ఆశీర్వాదం ఇదే. దేవుడు అబ్రహామును పిలిచాడు. కల్దీల పట్టణంలో ఉన్నాడు, కల్దీల దేశంలో ఉన్నాడు. ఆ దేశంలో తన తండ్రి, తన అన్నదమ్ములు, తన బంధువులు, స్నేహితులు అందరూ ఆ దేశంలో నివసిస్తున్నారు. ఊరు అనే పట్టణంలో వీళ్ళు వ్యాపారం చేస్తూ బ్రతుకుతున్నారు. ఆ పట్టణంలో ఉన్న అబ్రహాముని దేవుడు కేకేశాడు. ఇక్కడ అబ్రహాము అని ఉండదు, అబ్రాము అని ఉంటుంది. కానీ మీరు ఏమండి అబ్రహాము ఏమండి అనుకోకుండా వినండి చాలు. ఇక్కడ దేవుడు కేకేశాడు. కేకేసి అబ్రామా అని కేకేశాడు. కేకేస్తే దేవునికి ఏమంటే వేసిన కేక అబ్రహాము చెవుకి వినపడింది. నాకు మొట్టమొదటిగా బైబిల్ చదువుతున్నప్పుడు నేను ఎక్కువగా బైబిల్ని ఫస్ట్లో 2017 నుంచి 2020, 2022 దాకా మోకాళ్ళ మీదే చదివాను ఎక్కువగా బైబిల్. 2007 నుంచి ఎక్కువగా ఏమండి 20 దాకా 21 దాకా మోకాళ్ళ మీదే చదివాను బైబిల్. నాకు వచ్చిన మొట్టమొదటి డౌట్ ఇదే. నేను మా పాస్టర్ గారు అయిన కృపాకర్ గారి దగ్గరికి వెళ్ళాను. నిజమే చెప్తాను, ఏనండి వెళ్ళి అయ్యా దేవుడు కేకేశాడు కదా, దేవుడు కేకేస్తే ఒక అబ్రహాంకే వినపడిందా, దేవుడు కేకేసినప్పుడు అందరికి వినపడలేదా అన్న. దేవుడు కేకేస్తే మరి అందరికి వినపడాలా వద్దా? ఏమండి అందరికి వినపడి ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన కేకేస్తే ఆయనకు ఒక్కడికే వినపడింది అయ్యా అన్నాడు. అంతే. దేవుడు ఏమంటే కేకేస్తే నిన్ను పిలిస్తే నీకు ఒక్కడికే వినపడుతుంది. నీ పక్కన ఉన్న నీ భర్తకు కూడా వినపడదు, నీ పక్కన ఉన్న నీ భార్యకు కూడా వినపడదు, నీ పక్కన ఉన్న నీ పిల్లలకు కూడా వినపడదు. ఆయన కేకేస్తే నీకు ఒక్కడికే వినపడుతుంది. ఆయన కేకేస్తే ఆయన ఒక్కడికే వినపడింది. వాళ్ళు అన్నాడు ఆయన కేకేస్తే నీకు ఒక్కడికే వినపడిందంటా, మాకు వినపడలేదుగా అన్నారు. అదే ఆయన ఏకతాలు చేశారు, ఆయన హేళన చేశారు, ఆయన చూసి నవ్వారు. అదే తెలుగు వాడు అంటాడు, నవ్విన నాప్సేనే రండి. ఈ రోజున చాలా మంది మనల్ని చూసి నవ్వేవాళ్ళు అంటారు, మనల్ని చూసి హేళన చేసేవాళ్ళు అంటారు, మనల్ని చూసి అవమానపరిచేవాళ్ళు అంటారు. వాళ్ళని చూసి మనం దిగులు పడాల్సిన అవసరం లేదు. దేవుడు నీతో స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు ఇంకా ఇంకొకరి గురించి ఎందుకు ఆలోచించి బాధపడతావు? అవసరం లేదు. వాళ్ళను కూడా దేవుడి వైపు తిప్పుతాడు. ఇక్కడ అబ్రహాముని కేకేస్తే ఏమంటే అబ్రహాం పలికాడు, దేవుడితో మాట్లాడాడు. దేవుడు చెప్పాడు. ఇక వెంటనే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. నాయనా ఇదిగో దేవుడు నన్ను కేకేశాడు, నాతో ఈ మాట చెప్పాడు. ఏమని చెప్పాడు? నీ దేశము నుండి, నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల నుండి నువ్వు వచ్చేసాయి అన్నాడు. అంతే. వచ్చేస్తే ఏమిస్తానన్నాడు? నిన్ను గొప్ప జనముగా చేస్తా.
నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఏమంటే నేను దీవిస్తా. దేవుడు ఇది చెప్పాడు. ఇది చెబితే తండ్రి దగ్గర నుంచి రావటం అంటే సాదాసీదా విషయం కాదు, అది సామాన్యమైన విషయం కాదు. ఆ దినాలలో, ఈ దినాల్లో తేలికైపోయింది నేను ఏమండి. ఈ దినాల్లో చాలా మందికి పెళ్ళి అవడం ఆలస్యం ఏమండి. పెళ్ళి అవడం ఆలస్యం, అమ్మాయి పక్క నుండి వండుకుంటానే ఏమండి. ఈ రోజుల్లో చాలా మంది ఇదే, పెళ్లి కానంతసేపు బాగుంటారు, పెళ్ళి అవగానే ఏమండి. ఇతడు తన తండ్రితో 75వ సంవత్సరం దాకా ఉన్నాడు. ఇతడు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు 75 సంవత్సరం. అంటే పెళ్ళైన 8 సంవత్సరాలు తండ్రితో కలిసి ఉన్నాడు, బంధువులతో కలిసి ఉన్నాడు, అన్నదమ్ములతో కలిసి ఉన్నాడు. ఆలోచించండి, మాకు పెళ్ళయింది, మేము 15 సంవత్సరాలు, దగ్గరగా 15-16 సంవత్సరాలు, అమ్ములు 10th అయిపోయేదాకా ఏమండి. బీఫామ్స్ కూడా, పాలిటెక్నిక్ కూడా అయిపోయేదాకా అక్కడే ఉన్నాము కదా, 10th క్లాస్ దాకా. 10th క్లాస్ అంటే 15 సంవత్సరాలు. మాకు పెళ్ళైన 15 సంవత్సరాల దాకా మేము ఇంట్లోనే, మా తల్లిదండ్రులు ఏమండి, మా అన్నదమ్ములు, మేమందరం కలిసి ఒక్కొక్కడే వండుకు తిన్నాం. మళ్ళీ మా ఇల్లే పెద్ద ఇల్లు కాదు, మీ అందరూ తెలుసు. ఎన్ని గదులు? 3 గదులు. 3 గదులు ఇంట్లో 3 కాపురాలు ఉన్నాం. సాధ్యమా? నీ మనసు విశాలమైతే నువ్వు చిన్న ఇంట్లో ఉండడానికైనా అది సాధ్యమే. కానీ ఇప్పుడు ఒక్కొక్కడు 2 స్టేర్లు కట్టుకున్న ఇల్లు సరిపోతలా. 2 స్టేర్లు కట్టినా కూడా ఇల్లు చాలలేదు. అంటే దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదించాడో ఏమండి. ఒకప్పుడు చిన్న రూములోనే ఉన్నావు, ఇప్పుడు నీకు 2 స్టేర్లు కట్టినా నీకు చాలానంత ఆశీర్వాదం. అంటే దేవుడు నిన్ను అంత ఆశీర్వదించినా నీ మనసు ఏడుంటుంది ఏమండి. ఇంకా వెనకాలే ఉంటుంది, కానీ దేవుని మీదకి నీ మనసు రాదు. అందుకని దేవుడు మనతో చెప్పేది ఇదొకటే, మనం ఎంత కాలమైన దేవుణ్ణి ఆశ్రయించు. నువ్వు పుట్టింది మొదలుకొని నువ్వు ఎంత కాలం దేవుణ్ణి ఆనుకుంటావో, దేవుణ్ణి వెతుకుతావో, దేవుని వైపు చూస్తావో, అంతకాలం దేవుడు నిన్ను దీవిస్తూనే వస్తాడు. అబ్రహాముని ఏమంటే 75వ సంవత్సరంలో పిలిచి మొట్టమొదటిగా ఈ వాగ్దానం ఇచ్చాడు. మరలా ఆ వాగ్దానం మనం చదువుదాం ఏమండి. ఆ వాగ్దానం మరలా మనం చదువుదాం 12వ అధ్యాయంలో. 12వ అధ్యాయం. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామాన్ని నేను గొప్ప చేస్తాను. ఇది దేవుడు మొట్టమొదటిగా అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు. దేవుడు వాగ్దానం చేస్తే అబ్రహాము ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరాడు ఏమంటే. బయలుదేరి హారాను అనే ప్రాంతానికి వచ్చాడు. హారాను అనే ప్రాంతానికి వచ్చి అక్కడ ఆగిపోయాడు. ఆగిపోయి అక్కడ దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. దేవుణ్ణి స్తుతించాడు, దేవుణ్ణి గణపరిచాడు. అబ్రహాము ఎక్కడ గుడాలు వేస్తే అక్కడ బలిపీఠం కట్టాడు. అబ్రహాము ఎక్కడుంటే అక్కడ బలిపీఠాన్ని కట్టి దేవుని సహాయాన్ని కోరుకున్నాడు. దేవుని సహాయాన్ని కోరుకుని మరలా అక్కడి నుంచి బయలుదేరాడు. అక్కడి నుంచి బయలుదేరినాక ఏమండి కొంత దూరం వెళ్ళేసరికి వీళ్ళకి కరువు వచ్చింది. కరువు అంటే వీళ్ళు బయలుదేరినప్పుడు బాగుంది, వాతావరణం బాగుంది, పరిస్థితులు బాగుండే, అన్నీ బాగుండే. దేవుడు పిలిచాడు, దేవుడు వాగ్దానం చేశాడు, దేవుడు ఆశీర్వదిస్తానన్నాడు. అన్నాక ఏమండి కొన్ని రోజులు గడిచినాయి, కొన్ని సంవత్సరాలు గడిచినాయి, కరువు వచ్చింది. ఎంత కరువు ఇక్కడ మనం చదివితే ఏమంటే ఆ 12వ అధ్యాయంలోనే ఉంటుంది చూడండి. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశములో కరువు భారముగా ఉన్నందున అబ్రాము కరువు వచ్చింది. దేవుడు ఏం చెప్పాడు?
నేను నిన్ను ఆశీర్వదిస్తా, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తా. ఆశీర్వాదాలు వరకనే రా, గుర్తుపెట్టుకోండి. ఇతడు దేవుని మాట లోబడి దేవుణ్ణి ఆశ్రయించి బయలుదేరాడు. బయలుదేరగానే అబ్రహాము జీవితంలోనికి మొట్టమొదటిగా శ్రమ ఎదురైంది, కష్టం ఎదురైంది, బాధ ఎదురైంది, ఇబ్బంది ఎదురైంది. ఏంది అంటే కరువు వచ్చింది. కరువు వచ్చిందంటే వాళ్ళకి మంచిదే లేవు, వాళ్ళకి ఆహారం లేదు, వాళ్ళ విస్తారమైన జనం 318 మంది పనోళ్ళు ఉన్నారు. అబ్రహాము 318 మంది పనోళ్ళు. ఏమండి, వాళ్ళ భార్యలు, వాళ్ళ పిల్లలు, ఏమండి ఎంతమంది ఆలోచించండి. ఇంకా వాళ్ళ పశువులు, వాళ్ళ సంపద ఎంత ఆలోచించండి. ఈ వీళ్ళందరినీ తీసుకుని బయలుదేరుతుంటే కరువు వచ్చింది. కరువు వచ్చి మంచినీళ్ళు దొరక్క, ఆహారం దొరక్క జంతువులు చచ్చిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు. అయినప్పటికీ దేవుడు నన్ను దీవిస్తానన్నాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తానన్నాడు. నేను భయపడను. దేవుణ్ణి ఆశ్రయించేవాడు భయపడడు. నీకు కష్టం వచ్చినప్పుడు, నీకు బాధ వచ్చినప్పుడు, నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు భయపడదు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు కనుక నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడు నిన్ను బట్టి ఏమండి 1000 మందిని పుట్టించగలడు. నిన్ను బట్టి అది జ్ఞాపకం తెచ్చు. నిన్ను ఒక్కడిని బట్టి, నీ ఇద్దరు భార్యాభర్తలను బట్టి నీ కుటుంబాన్ని ఎంతగానో ఆశీర్వదించగలరు. ఆ ధైర్యం నీకుంటే నువ్వు దిగులు పడవు. అబ్రహాం దిగులు పడ్డా, బాధపడ్డా. జంతువులు చనిపోతున్నాయి, మనుషులు చచ్చిపోతున్నారు, మంచినీళ్ళు దొరక్క, ఆహారం దొరక్క ఇబ్బంది పడుతున్నారు. వాడు మార్గంలో వెళ్తుండగా ఐగుప్తు కనపడింది. ఐగుప్తుకి వెళ్ళాక అక్కడ కొన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది, కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఏమంటే ఐగుప్తు రాజు శారాను చూసి ఈమె చాలా అందంగా ఉంది. అబ్రహాము వయసు 75 సంవత్సరాలు అయితే శారా వయసు ఎంత ఉంటుంది? ఏమండి అబ్రహాం తన భార్య వయసు, తన భర్త వయసు 75 సంవత్సరాలు అంటే భార్య వయసు ఎంత ఉంటుంది? 60 వేసుకుంది. 15 సంవత్సరాలు డెఫినెట్ అనుకుందాం. 60 సంవత్సరాలు ఉన్న ఆమె ఇక్కడ బైబిల్లో రాశాడు అంతటే. 60 సంవత్సరాలకి అబ్రహాం అంటున్నాడు 75వ సంవత్సరంలో ఐగుప్తు దేశానికి వెళ్ళేటప్పుడు నువ్వు అందగతి. ఏమండి తన భార్యను చూసి నువ్వు అందగతి, నిన్ను బట్టి ఏమండి ఫరో నన్ను బతికిస్తాడు. ఎందుకంటే నువ్వు అందంగా ఉన్నావు. మన ఇద్దరం భార్యాభర్తలు అని తెలిస్తే వాడు నన్ను చంపేస్తాడు. కనుక నేను నీ అన్నయ్యనని చెప్పు, భార్యతో చెప్పాడు. ఏమండి భార్యను భర్త పొగిడాడు. ఈ రోజులు ఎంతమంది పొగుడుతారు? ఏమండి నీ భార్యను చూసి నువ్వు నాకు దొరికిన మంచి అందమైన భార్య. దేవుడు ఏమన్నాడు? ఏమండి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము అన్నాడు. ముత్యముల కంటే విలువైంది అన్నాడు. భార్య ఒక పురుషుడికి దొరకడం విలువైంది. భార్య దొరికిన వాడికి మేలు దొరికను అన్నాడు. అంటే నీవు ఆ కుటుంబాన్ని కట్టే మంచి తల్లి, మంచి స్త్రీని దేవుడు నీకు అంత ప్రాధాన్యత ఇచ్చాడు. నిన్ను దేవుడు అంత గణపరిచాడు. ఒక కుటుంబం కట్టబడాలన్నా, ఒక కుటుంబం పడిపోవాలన్నా నీ చేతుల్లో పెట్టాడు. అందుకనే అతడు తన భార్యను పొగిడాడు. నేను పొగిడాడని అంట. ఏమండి మీరు కూడా మీ భార్యలను పొగడండి. పేతురు పత్రికలో కూడా అదే రాశాడు. భర్తలారా మీ భార్యలను సన్మానించండి అన్నాడు, సన్మానం చేయమన్నాడు. భార్యలారా మీ భర్తలకు లోపడండి అన్నాడు. కనుక వీళ్ళు అలాగా కొన్ని శ్రమల గుండా వెళ్ళారు. వెళ్ళి తర్వాత దేవునితో మాట్లాడుతూ ఏమంటే ముందుకు వచ్చేసారు.
దేవుడు వాళ్ళు చాలా దగ్గరగా వచ్చేసాడు. ఎంత దగ్గరకు వచ్చాడంటే అబ్రహాము ఇంటికి వచ్చి భోజనం చేశాడు. సింధూరు వృక్షం కింద ఎండవేళ అబ్రహాం కూర్చోనంటే దేవుడు ఎండవేళ మధ్యాహ్నం ఎండవేళ అబ్రహాం ఇంటికి వచ్చాడు. అబ్రహాము పరిగెత్తుకుంటూ వెళ్ళి దేవునికి సాష్టాంగపడ్డాడు. అప్పుడు అబ్రహాం వయసు ఎంతో తెలుసా? దగ్గరగా 99 సంవత్సరాలు. 99 అనుకున్నాం ఏమండి? 99 సంవత్సరాలు. 99 సంవత్సరాలు కలిగిన అబ్రహాము పరిగెత్తుకుండా వెళ్ళాడు. దేవుని ఎదుట సాష్టాంగపడ్డాడు. 60 సంవత్సరాలకే మనం ముసలడం అయిపోతాం ఏమండి? 60 సంవత్సరాలకే నడవలేకపోతున్నాం. 60 సంవత్సరాలకే మనం కూర్చొని లేకలేకపోతున్నాం ఏమండి? ఎంత వీక్ అయిపోయామో చూడండి. అలా వీక్ అయిపోవడానికి కారణం ఎవరు? ఇవే. నీవు దేవుణ్ణి ఆశ్రయించకపోవటం. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో, అయ్యా నా బలహీనత ఇది, నాకు శక్తి నువ్వు, నాకు బలాన్ని నువ్వు, నన్ను నడిపించటం కాదు నన్ను పరిగెత్తించు అంటే దేవుడు పరిగెత్తిస్తాడు. నువ్వు అడగాలి, అడగకుండా ఏది దొరకదు. అలా దేవుడు ఎండవేళ అబ్రహాం ఇంటికి వెళ్తే 99 సంవత్సరంలో ఉన్న అబ్రహాము పరిగెత్తి ఏమండి పశువుల కొట్టంలోకి వెళ్ళి ఒక దూడను తీసుకుని ఏమండి కోసి వండి తీసుకొచ్చి దేవుని ఎదుట భోజనం పెట్టాడు. దేవుడు ఏమన్నాడో తెలుసా? ఆ భోజనం తిని, అబ్రహామా ఇదిగో వచ్చే ఈ రోజుకి నీ చేతిలో కొడుకుంటాడు అన్నాడు. ఆశీర్వదించి వెళ్ళాడు. దేవుడు నిన్ను ఆశ్రయిస్తే దేవుడు నిన్ను అనేకమైన జనములకు తల్లిగాను తండ్రిగాను చేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని అట్లు ఆశీర్వదించును గాక. మీరు దేవుణ్ణి ఆశ్రయించండి, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు. ఇస్సాకు చిన్నతనం నుంచే తన తండ్రి దగ్గర భక్తి నేర్చుకున్నాడు. ఎలా దేవుణ్ణి ఆశ్రయించాలో, ఎలా దేవుణ్ణి అడగాలో, ఎలా దేవుని వైపు చూడాలో నేర్చుకున్నాడు. ఇతను కూడా దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం వదిలాడు. ఇతని గురించి ఒక మాట చదువుదాం. ఇదే మన పరిశుద్ధ గ్రంథంలో ఆదికాండం 26వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. అబ్రహాము దినములలో వచ్చిన కరువు కాక మరి యొక్క కరువు ఆ దేశములో వచ్చింది. అప్పుడు ఇస్సాకు గెరారులో ఉన్న ఫిలిష్తీయుల రాజైన అబీమెలెకు వద్దకు వెళ్ళాను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీకు చెప్పు దేశంలోనికి వచ్చావు. ఈ దేశమందు నువ్వు పరదేశిగా ఉండు. నేను నీకు తోడై ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అతని కుమారుడు ఏమండి అబ్రహాము ఎన్ని శ్రమలు పడ్డాడు, ఎన్ని బాధలు పడ్డాడు చూచాడు. మనం కూడా మన తల్లిదండ్రులను చూస్తాం. వాళ్ళు ఎన్ని బాధలు పడుతున్నారో, ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఎన్ని కష్టాలు పడుతున్నారో చూస్తాం. చూసి వాళ్ళని బట్టి మనం కూడా కొంత నేర్చుకుంటాం. మన తల్లిదండ్రులు ఏది చేస్తారో మనం కూడా అదే చేస్తాం. కానీ మనమే చూద్దాం, మా అబ్బాయి ఆడు సావాసం తిరిగి పాడైపోయాడండి, వాడంటే వెళ్ళి పాడైపోయాడండి, నిన్ను చూసి పాడైపోయాడని మనం చెప్పాం. వాడు నన్ను చూసే పాడైపోయాడండి అని నువ్వంటావా? అని వాస్తవం చెప్పాలంటే మన పిల్లలు మనల్ని చూసే బాగుపడాలన్నా పాడైపోవాలన్నా మనల్ని బట్టే. ఇక్కడ అబ్రహాము ఎలాగో భక్తిగా నడుచుకున్నాడో, ఎలాగో విధేయతగా నడుచుకున్నాడో, అతని కుమారుడైన ఇస్సాకు కూడా అలాంటి భక్తి చేశాడు. ఇతని దినాల్లో కూడా కరువు వచ్చింది. కరువు వస్తే అబ్రహాము లాగా ఇతడు ఐగుప్తు దేశానికి వెళ్ళలా. దేవుడు చెప్పాడు,
ఇస్సాకు ప్రార్థన చేశాడు, అయ్యా ఇదిగో మేము నిన్నే నమ్ముకున్నాం కదా, నీవే మా దేవుడు కదా, నీవే మా రక్షకుడు కదా, మాకు కరువు వచ్చింది, ఇప్పుడు నేనేం చేశాను అని అడిగాడు. అడిగితే అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు ఫిలిస్తీన్ల దేశంలోని గెరారు అనే ప్రాంతానికి వెళ్ళు, నేను నీకు అక్కడ తోడుగా ఉండి నేను నిన్ను ఆశీర్వదిస్తాను. ప్రార్థించాను, క్షమించాను, చదువు దేవునికి స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. దేవుడు అతనితో చెప్పాడు, అబ్రహాముకి ఎలాంటి కష్టాలు వచ్చినాయో, ఎలాంటి ఇబ్బందులు వచ్చినాయో, అలాగే అతని కుమారుడికి కూడా అయ్యే కష్టాలు, అయ్యే బాధలు, అయ్యే సమస్యలు ఎదురిస్తే అతడు ధైర్యం తెచ్చుకున్నాడు. నీవు పూజించే నీ దేవుడు ఏమంటే సృష్టికర్త అయిన దేవుడు, సృష్టిని మాట ద్వారా కలుగజేసిన దేవుడు కనుక సృష్టికర్త అయిన దేవుడు నీ పక్కనే ఉన్నాడు. నీకెందుకు ఇంకా భయం, నీకెందుకు ఇంకా దిగులు? వాడు దానిని చూచారు కనుకనే, దాన్ని మనసులో పెట్టుకున్నారు కనుకనే వాళ్ళకున్న ధైర్యం అదే. అబ్రహాము దినాల్లోనే 318 మంది పనులు ఉంటే ఇస్సాకు దినాలకు వచ్చేసరికి ఎంతమంది అయి ఉంటారు ఆలోచించండి. ఎన్ని పశువులు చచ్చిపోయి ఉంటాయి, ఏమంటే ఎంతమంది చచ్చిపోయి ఉంటారు. అయినప్పటికీ ఆ కరువులో ధైర్యం తెచ్చుకుని దేవుడు వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళాడు. వెళ్ళమన్న ప్రాంతానికి వెళ్ళి ఆ దేశంలో ఉండి విత్తనం వేశాడు. ఇప్పుడు ఆ వచనాన్ని చదువుతాం. ఇదే 26వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతాం. ఇస్సాకు ఆ దేశమందుండి ఆ దేశమందున్న వాడై విత్తనము వేసి ఆ సంవత్సరము నూరంతల ఫలం. దేవునికి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. కరువులో, కష్టములో, బాధలో, సమస్యల్లో, ఇబ్బందుల్లో దేవుణ్ణి ఆశ్రయించి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసి విత్తనం వేశాడు. మనం ఎన్ని విత్తనాలు వేస్తాం ఏమండి? ఏదైనా నాటాలంటే కొన్ని 100 విత్తనాలు వేస్తాం, కానీ వేసిన కొన్ని 100 విత్తనాల్లో ఎన్ని వస్తాయి, ఎన్ని ఎదుగుతాయి, ఎన్ని మన చేతికి వస్తాయి ఏమండి? 100 విత్తనాలు వేస్తే 10 అన్న మన చేతికి వస్తాయి, రావో తెలియదు. కానీ ఇస్సాకు ఆ కష్టంలో, ఆ బాధలో, ఆ సమస్యల్లో ఆ దేశంలో ఉండి విత్తనం వేస్తే ఆ సంవత్సరం అని రాశాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను వృద్ధి పొందిస్తాడు. ఈ సంవత్సరం దేవుడు నిన్ను అధికంగా ఆశీర్వదిస్తాడు నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే. ఇస్సాకు అలాగే దేవుణ్ణి ఆశ్రయించి విత్తనం వేసి 100 ప్రతిఫలం పొందాడు. ఇప్పుడు మొట్టమొదటిది అబ్రహాము, రెండవది ఇస్సాకు, మూడవది యాకోబు. దేవుడు యాకోబుని దర్శించాడు. యాకోబుని దర్శించి యాకోబుతో ఈ మాట చెప్పాడు. మనం ఆ మాట చదువుదాం. ఇదే ఆదికాండము 28వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుదాం. అప్పుడు అతడు ఒక కలగనెను, అందులో ఒక నిచ్చెన దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేది. మరియు యెహోవా దానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానానికి నేను ఇస్తా. ఈ వాగ్దానం ఎవరిని బట్టి వచ్చింది? అబ్రహామును బట్టి, ఇస్సాకును బట్టి. ఇప్పుడు దేవుడు యాకోబుని జ్ఞాపకం చేసుకున్నాడు. యాకోబు, నీవు నా సొత్తు, నీవు నా కుమారుడివి. ఇదిగో అతనికి ఒక దర్శనాన్ని దేవుడిచ్చాడు. యాకోబు అంటే మనకందరికీ తెలుసు ఏమండి? అబ్రహాము నీతిమంతుడు, ఇస్సాకు నీతిమంతుడు. కానీ యాకోబు ఎవరు? మోసగాడు. యాకోబు మోసగాడు. మోసం చేసి అన్న దగ్గరికి వెళ్ళి చిక్కుడుకాయల కూర పెట్టి ఏమండి? యాకోబు
ఏమంటే అన్న దగ్గరికి వెళ్ళి చిక్కుడుకాయలు కూరబెట్టి జ్యేష్ఠత్వ హక్కుని లాగేసుకున్నాడు. మీ ఇంట్లో ఏమండి అన్నదమ్ములు ఉన్నారనుకోండి, అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకోండి, అక్క ఒక ముద్ద అన్నం పెట్టు అని అన్నాదనుకో, నువ్వేమంటావు? ఏమండి ఏమంటావు? నేను నీకు అన్నం పెడితే నాకేం ప్రయోజనం, నువ్వేమన్నా ఇస్తే అన్నం పెడతా అంటారా? ఇతను అదే పని చేశాడు. ఏసావు అడవికి వెళ్ళి ఏమండి అడవంతా తిరిగి 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 అలసిపోయి ఇంటికి వచ్చాడు. ఓ ఏమి దొరకలా, ఏమి దొరక ఆకలయ్యింది. ఆకలి అయ్యేసరికి ఈ యాకోబు ఇంటికాడుండి వంట వండుతున్నాడు. మసాలా వాసన గుమ్మగుమ్మలాడుతుంది. ఈ రోజుల్లో అందరి ఇంట్లో మసాలా వాసనలే కదా. కొత్త సంవత్సరాలు అన్నీ కొత్త కొత్త వంటలు వండి ఉంటారు, కొత్త కొత్త రుచులు వండి ఉంటారు కదా. అలాగే ఇతను మసాలా గుమ్మాయించే వర్షం మసాలా వేసి చిక్కుడుకాయలు కూర వండుతున్నాడు. చిక్కుడుకాయలు కూర ఏమండి మా ఏంజలికి చిక్కుడుకాయల కూర అంటే ఇష్టం ఉండదు ఏమండి. అట్లాంటిది చిక్కుడుకాయల కూరకి ఏసావు ఆశపడ్డాడు. ఆశపడి తమ్ముడా ఉదయం నుంచి సాయంత్రం దాకా కష్టపడ్డారా, ఏమి దొరకలేదు, ఆకలి అవుతుంది, ఒక ముద్ద పెట్టరా అన్నాడు. అప్పుడు యాకోబు ఏమన్నాడు తెలుసా? నేను నీకు ఈ ముద్ద అన్నం పెట్టాలంటే నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వు. అప్పుడు ఈడేమన్నాడు తెలుసా? క్షమించాడు ఈడు అన్నాడు. ఏమంటే ఇతను ఏమన్నాడు తెలుసా? నేను ఎందుకు నా చచ్చిపోతాను, ఒక్క పూట అన్నం తినకపోతే చచ్చిపోతాను. ఈ రోజుల్లో చాలా మంది ఒక్క పూట కూడా ఉపవాసం ఉంటుండేదండి. కడుపు కావతల నీ కడుపు కాలాలి, ఎప్పుడైతే నీ కడుపు కాలిద్దో నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. నువ్వు ఎప్పుడైతే కడుపు నిండా తింటావో నీకు బలహీనతలు వస్తాయి. జ్ఞాపకం వస్తాయి. నీ కడుపులో కొంచెం అన్న ఎలుక అనేది పెడితే ఆ తిన్నది డైజెషన్ అయితే మీకు అర్థమయ్యే భాష చెప్పేదా? ఈ అందరికి మిక్సీలు ఉన్నాయి. అందయ్యా మిక్సీ నిండా వేస్తావా? ఎందుకయ్యో మిక్సీ నిండా వేసి చిచ్చేసామనుకో ఏమైంది? ఓవర్లోడ్ అయిపోయి మిక్సీ పాడైపోయింది. అలాగే పొట్ట కూడా ఓవర్లోడ్ అయిపోయింది, పొట్ట పాడైపోయింది. నువ్వు ఒక్కొక్కరా వేసి చూడు, మిక్సీ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మన పొట్ట కూడా అంతే, అది కాలుతా ఉంటే బాగా పనిచేస్తుంది. కానీ వీడికి ఏమంటే ఒక్క పూట అన్నం తినలేదు. ఎందుకంటే చచ్చిపోతున్నాగా, ఈ చిక్కుడుకాయల కూర పెట్టు, నా జ్యేష్ఠత్వ హక్కు తీసుకో అన్నాడు. చిక్కుడుకాయల కూర కోసం జ్యేష్ఠత్వ హక్కు అనేది దేవుడే ఇస్తాడు. జ్యేష్ఠత్వ హక్కు అంటే కుటుంబంలో పెద్ద కొడుకుగా దేవుడు పుట్టించాడు. ఆ పెద్ద కొడుకుగా వచ్చిన ఆస్తిని ఏమండి 4 అంతలు అనుకుందాం. కుటుంబంలో 4 అంతలు ఆస్తి ఉంటే 3 అంతలు పెద్ద కుమారుడికి ఇవ్వాలి, 1 వంత అందరూ పంచుకోవాలి. అంటే పెద్ద కుమారుడికి ఆ దినాలలో అంత ఆధిక్యత ఉంది. ఇప్పుడు మనం కూడా చూడండి, బాగా వేసేటప్పుడు పెద్దోడికి 1 అడుగు ఇయ్యండ్రా అంటారు. ఎందుకు? అది అక్కడి నుంచే వచ్చింది. పెద్దోడిగా పుట్టాడు కాబట్టి వాడికి 1 అడుగు ఇస్తే మనకి దీవెన. అది అర్థం చేసుకోండి. పెద్దోడికి 1 ఎక్కువ ఇస్తే అది నీకు బ్లెస్సింగ్ అనమాట. నువ్వు వాడికి ఇటు వల్ల దేవుడు నిన్ను దీవిస్తాడు. అలాంటి ఆశీర్వాదాన్ని ఏషావుకి దేవుడు ఇచ్చాడు. ఇస్తే చిక్కుడుకాయల కూర కోసం అమ్మేసుకున్నాక తండ్రి పిలిచాడు, అయ్యా నేను ముసలోడు అయిపోయాను, చచ్చిపోతున్నాను కనుక ఏదన్నా చిన్న ఆహారం పెట్టు, అది తిని నేను నిన్ను దీవించి చచ్చిపోతా అన్నాడు. అలంగాలే వెళ్ళాడు, తండ్రి చెప్పినట్టు అడవికి వెళ్ళాడు. పక్కన ఎవరున్నారు? అమ్మ ఉంది. అమ్మ. ఈ రోజుల్లో చాలా మంది తల్లులు కూడా స్వార్థపరులు. మిమ్మల్ని అంటలేదండి, బైబిల్లో ఉంది. ఏమండి? మిమ్మల్ని అంటలే, బైబిల్లో ఉంది. ఈ బైబిల్లో ఉన్న ఈ తల్లి స్వార్థపరులు. ఈ పేరు ఎవరు? రిబ్కాకి 2 పిల్లలు, ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. తండ్రి ఎవరిని దీవిస్తానన్నాడు? ఏశావుని దీవిస్తాను. తండ్రి ఏం చేసింది? పెద్ద కుమారుడికి కాదురా దీవెన నీకు రావాలి,
నీకు రావాలని ఆమె ఎంత తాపత్రయపడిందంటే ఏశావు ఒంటి నిండా రోమాలు కలిగి ఉన్నాడు. యాకోబు నున్నని వాడు, నున్నగా ఉంటాడు. ఇతడు ఒంటి నిండా రోమాలు ఉంటాయి, ఎక్కడ తడిగినా రోమాలు ఉంటాయి. ఏమండి, అందుకని ఈ తల్లి చేసిన తప్పు ఏంటంటే ఆ దీవెన నీకు రావాలి కనుక నేను వెళ్ళి మన గరట్లోకి ఒక గొర్రె పిల్ల తీసుకొచ్చి వంట చేసి నీకు ఇస్తాను, తండ్రి దగ్గరికి వెళ్ళి దీవెన తెచ్చుకో అంది. అమ్మా, నా స్వరం చూస్తే యాకోబు, నన్ను తడివి చూస్తే యాకోబు కనుక నా తండ్రి నా మీద చెయ్యేసినా నేను దొరికిపోతా, నా స్వరం గుర్తుపట్టినా నేను దొరికిపోతా. దీవెన సంఘం తర్వాత శాపం వచ్చింది అన్నాడు. అదే ఉండదురా, నేను ఉండగా అదేదో నా మీదకి వచ్చిందిలే అంది. బైబిల్లో స్పష్టంగా ఉంది, ఇంటికెళ్ళా చదవండి. అదేదో నా మీదగా వచ్చిందిలే, నువ్వు వెళ్ళు. నీ అన్నయ్య చిన్నతనం నుంచి పెంచింది నేనేగా, వాడు ఎలా ఉంటాడో నాకు తెలుసుగా, నీ తండ్రి ఎక్కడెక్కడ వాడిని కొట్టుకుంటాడో నాకు తెలుసుగా, అన్ని భార్యకి తెలుసు. ఏమండి, భార్యను కూడా మోసం చేయడంలో నెంబర్ 1. ఎందుకంటే భర్తని ప్రేమించి పెళ్లి చేసుకున్న కానించి పిల్లలు పుట్టి అన్ని పెద్దవాళ్ళు అయ్యేదాకా అన్నీ తెలుసు. కానీ అలా చేయబాకండి. వీడు చేశారు కానీ మనం అలా చేయదు. నీకు 2 పిల్లలుంటే 2 కళ్ళు లాంటివి, నీకు 2 చేతులు లాంటివాడు, 2 కాళ్ళు లాంటివాడు. నీవు ఎలాగా వాళ్ళని పెద్దవాడిని ఎలా ప్రేమిస్తావో చిన్నవాడిని ఎలా ప్రేమించు, చిన్నవాడిని ఎలా ప్రేమిస్తావో పెద్దవాడిని ఎలా ప్రేమించు, ఇద్దరు ఒకలాగా ప్రేమించు. ఎక్కడ తారతమ్యం చూపించు, అది నీకు ఆశీర్వాదాన్ని తెస్తాడు. కనుక ఈ తల్లి అదే చేసింది చేసి ఎక్కడైతే తడుగుతాడో అక్కడ మేక చర్మ, గోధుమ చర్మాన్ని పెట్టింది. ఏషాము వస్త్రాన్ని అతనికి తొడిగించింది. తొడిగి ఆ ప్లేట్లో కూరనిచ్చి తీసుకెళ్ళి తండ్రి దగ్గర పెట్టాడు. తండ్రి ఇదిగో భోజనం తెచ్చా, తిను అన్నాడు. నువ్వు ఎవడవరా అన్నాడు. తండ్రి నేనే, నీ కుమారుణ్ణి ఏశావుని అన్నాడు. తండ్రికి తెలియదా? అంటే తెలియదా? చిన్నప్పటి నుంచి నా గొంతు నా తండ్రికి తెలియదా? నీ స్వరం నీ తండ్రికి తెలియదా? తండ్రి అన్నాడు, ఇదేంద్రా, ఇది యాకోబు స్వరం లాగుంది అన్నాడు. కాదు తండ్రి, నేనే ఏశావుని, ఇప్పుడే కదరా వెళ్ళావు, అంత తొందరగా ఎలా వచ్చావు అని అడిగాడు. నేను వెళ్తుంటే నీ దేవుడైన యెహోవా నా ముందుకి జంతువుని పంపించాడు. ఎవరు పంపించారు? అబద్ధం ఆడటంలో కూడా బలి ఆడతామండి. దేవుడు పంపించాడు అంటాడు దేవుడికి. కొంతమంది అబద్ధాలు ఆడితే అతుక్కుపోతాయి. వీడు మాట, నీ దేవుడైన యెహోవా ఈ జంతువుని నా ఎదురుకు పంపించాడు, నేను దాన్ని గబగబ కోసి కూరండి ఇది నీ దగ్గర తెచ్చా, నన్ను దీవచ్చు అన్నాడు. అనుమానం వచ్చింది. 7 స్వరం చూస్తే యాకోబు స్వరం. అయితే ఒకసారి అన్నాడు, చేయి పట్టుకున్నాడు. చేయి పట్టుకోగానే ఇక్కడ ఏముంది? మేక చర్మం ఉంది. అంటే పట్టుకోగానే తండ్రికి అర్థమైందిగా, ఎట్టుకలు ఉంది అంటే వీడు వేశారు. అయినా అనుమానం ఉంది. ఒకసారి నా కౌగులించుకుంటా అన్నాడు. మనిషి దగ్గర ఒక వాసన వస్తుంది. నీ దగ్గర వచ్చే వాసన నా దగ్గర రా. అప్పుడు తండ్రి తన కుమారుని వాసన వాటేసుకుని, ఇది నా కుమారుని వాసనే, ఇది నా కుమారుని సువాసనే, ఇతడు నా కుమారుడే అన్నాడు. ఇతడు నా కుమారుడే అని చెప్పి అక్కడ యాకోబుని ఆశీర్వదించాడు. ఇక యాకోబుకి ఇక ఎదురు లేదు. అలాంటి దీవెన ఇచ్చాడు, అలాంటి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఏశావు వచ్చాడు. నాయనా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు, ఏలీగా ఎత్తి ఆడవగా అన్నారు. నీకు అవకాశం ఉన్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తానన్నప్పుడు నువ్వు దేవుడి దగ్గరకు రాకపోతే నీకు అవకాశం దొరకదు. నీకు అవకాశం లేనప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా నువ్వు దీవించబడ్డావు, ఆశీర్వదించబడ్డావు. యాకోబు దీవెన తీసుకుపోయినాక ఏశావు ఎంత ఏడ్చినా ఏశావుకి ఆశీర్వాదం దొరకల. ఏశావుకి ఇజ్రాయేల్ దేశంలో స్వాస్యం దొరకల. ఏశావు అన్యుడిగా మిగిలిపోయాడు. ఏశావు అంతటితోనే ఆగిపోయాడు. యాకోబు అక్కడ నుంచి ఇజ్రాయేలుగా దీవించబడ్డాడు. ఈ యాకోబు తండ్రి భయంతో, అన్న భయంతో ఇంట్లో నుంచి పారిపోయాడు. పారిపోయి
ఒక కొండ దగ్గరికి వెళ్ళి అక్కడ పడుకున్నాడు. అదే బేతేలు అని రాశారు. ఆడికి వెళ్ళి పడుకున్నప్పుడు ఒక నిచ్చెన ఆకాశం నుంచి భూమి మీదకి వేయబడింది. ఆకాశం నుంచి భూమి మీదకి వేయబడింది. దేవుని దూతలు ఆకాశం నుంచి భూమి మీదకి దిగుతున్నారు, ఎక్కుతున్నారు. ఆ దర్శనాన్ని చూశాడు. చూసి అక్కడ ఈ మాట చెప్పాడు. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే ఆదికాండం 28వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుతాను. 20వ వచనం నుంచి. అప్పుడు యాకోబు, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రమును నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరం మగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదనని మొక్కుకొనెను. ఏమీ లేనివాడిగా యాకోబు తండ్రి నుంచి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే యాకోబుని దేవుడు ఆశీర్వదించాడు. ఎంత ఆశీర్వదించాడంటే విస్తారమైన గొర్రెలు, విస్తారమైన మేకలు దేవుడు యాకోబుకి ఇచ్చాడు. అలాగే దేవుడు యాకోబుకి 13 మంది పిల్లలు ఇచ్చాడు. యాకోబుకి 13 మంది పిల్లలు. యాకోబు ఐగుప్తు దేశానికి వెళ్ళినప్పుడు 75 మందితో వెళ్ళాడు. యాకోబు ఐగుప్తు దేశానికి 75 మందితో వెళ్ళి కొన్ని లక్షల మందితో తిరిగి వచ్చాడు. కొన్ని లక్షల మంది ఒక్క గర్భంలో నుంచి వచ్చారు. ఇప్పుడు ఇజ్రాయేల్ దేశం అంతా ఒక్క అబ్రహాము గర్భంలో నుండి వచ్చిన వాళ్ళే. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను అలాగూ ఆశీర్వదిస్తాడు. నీవు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము దేవుడు నీకు తోడుగా ఉండి నీ ప్రతి అవసరతలు, నీ ప్రతి అక్కర్లు దేవుడు నీకు తీర్చి దేవుడు నీకు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. మొట్టమొదటిగా మనం దేవుణ్ణి ఆశ్రయిద్దాం. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఒక్క మాట రాశాను. ఆ ఒక్క మాట చదివి ముగిస్తాను. ఇదే ఫిలిప్పీలకు రాసిన, క్షమించాలి, కొలసైలకు రాసిన పత్రిక. అపోస్తలుడైన పౌలు కొలసైలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నది. నీకు బుద్ధి కావాలన్నా, నీకు జ్ఞానం కావాలన్నా, నీకు సర్వ సంపదలు కావాలన్నా నీవు యేసు క్రీస్తుని కలిగి జీవిస్తే చాలు. యేసయ్య నీ జీవితంలో ఉంటే చాలు. యేసయ్య నీ హృదయంలో ఉంటే చాలు. యేసయ్య అనే మాట నీ నోట్లో ఉంటే చాలు. దేవుడు నిన్ను సమృద్ధిగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. చిన్న ప్రార్థన చేద్దాం. దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నేను నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును విస్తరింపచేయుదును. నీవు ఎప్పుడైతే దేవుణ్ణి ఆశ్రయిస్తావో, దేవుని వైపు చూస్తావో, దేవుడు నిన్ను తప్పకుండా జ్ఞాపకం చేసుకొని నీవు బ్రతికినంత కాలం, నీవు ఆశ్రయించినంత కాలం దేవుడు నిన్ను వర్తిల్ల చేస్తాడు. ఈ సంవత్సరం దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఇదే. నీవు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం ఆయన నిన్ను దీవిస్తాడు. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, పరలోకమందున్న మా ప్రభువా, పరిశుద్ధ పుణ్యపాదములకు స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. మా తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, గొప్పదేవుడా, మా రక్షకుడా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నా. ఈ 2026 సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు మాకు కృప చూపించారు, దయ చూపించారు. స్తోత్రాలు, వందనాలు. ఈ సంవత్సరం నాయన మీరు మాకు ఇచ్చిన వాగ్దానం, మేము దేవుణ్ణి ఆశ్రయించినంత కాలం మమ్మల్ని దీవిస్తానని, మమ్మల్ని ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశారు. ప్రభువా, స్తోత్రాలు, వందనాలు. ఈ నూతన సంవత్సరపు ఆరాధనకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరిని తాకండి, ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రభువా,
మీ బిడ్డలు మీ వైపు చూస్తుండగా, మీ బిడ్డలు మిమ్మల్ని ఆశ్రయిస్తుండగా, మీ బిడ్డలు మీ నామాన్ని స్తుతిస్తుండగా, కనపరుస్తుండగా, ఆరాధిస్తుండగా మీ బిడ్డల జీవితాల్లో ఇది మొదలుకొని ఈ సంవత్సరం అంతా నాయన నీ రెక్కల కింద కాచి దాచి నూరంతల ఫలాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి దీవించి సహాయం చేసి మహిమ పొందాలని సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు గొప్ప దేవుడు మా రక్షకుడు యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామంలోనే ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము ప్రియా పరలోకపు తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూర్చుందా.